క్లోజప్ చేసి ట్రాకింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ అవుతాయి. ఇప్పుడు జూమ్ అవుతుంది మళ్ళీ స్లో జూమ్ అవుతుంది. బ్రైట్నెస్ తగ్గే కష్టం అలా అన్నట్టు బ్రైట్ 15 డే అన్నింటి తిరుగుతాడు. క్లోజర్ చేసి ట్రాకింగ్ చేసి మళ్ళీ విశ్వామిత్ర మహర్షి వారికి ప్రణామ. మీ రాక వలనే నేను ధన్యుడనైన ఆశీర్వద కండు గురువర్య. మీ రాకకు కారణం తెలుసుకోవచ్చు గురువర్య. ముక్కు పచ్చదాని రామలక్ష్మణులు ఆ రాక్షసులను సంహరించగలరా? సర్వం నేను చూసుకునేటను. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అటులనే మునివెల
సార్ మ్యూజిక్ హలో సీతారామ క్లోజ్ అవుట్ అవుట్ ఆ ఆనంద కీర్తనలు వింటున్నారా? శ్రీరాముడికి పట్టాభిషేకం దశరథ మహారాజు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరాముడికి పట్టాభిషేకం మాకు చాలా సంతోషం అందరం. ఆ సంతోషం. శ్రీరాముడు మహారాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మీరు కూడా కౌసల్యకి దాసి అవుతారు. మీ కొడుకు భరతుడు శ్రీరాముడికి సేవకుడు అవుతాడు. నన్నేం చేయమందురు? భరతుడు రాజు కావాలి. ఇది ఎలా సాధ్యం? సాధ్యమే. ఒకప్పుడు దానవులతో యుద్ధం చేయ సమయాన దశరథుని కాపాడారు. అప్పుడు 2 వరాలు కోరుకోమన్నారు, గుర్తుందా? అవసరమైనప్పుడు ఆ 2 వరాలు కోరుకుంటామన్నారు. ఆ అవసరం ఇప్పుడు వచ్చినది. మొదటి వరంగా భరతునికి పట్టాభిషేకం, రెండవ వరంగా శ్రీరామునికి 14 ఏళ్ల వనవాసం. అప్పుడు మీరు రాజమాత అవుతారు. అదిగో దశరథ మహారాజు వచ్చుతున్నారు. అలా ఉన్నావేమి ప్రాణేశ్వరి? ఏమైనది? నీ అలకకు కారణం ఏమి? కారణం ఉన్నది నాదా. నా కోరిక తీర్చగలరా? తీరుస్తాను. ఆడిన మాటను తప్పదు దేవి. పూర్వం నాకు ఇస్తానన్న 2 వరాలు నెరవేర్చాలి ప్రభు. అటులనే కోరుకు. భరతుడికి పట్టాభిషేకం, శ్రీరాముడికి 14 ఏళ్ల వనవాసం. అయ్యో దేవి, రావణుడికి ఏమి అపకారం చేశావు దేవి? రామా రామా నా రామ. ఎవరక్కడ? రాముని పిలిపించండి. మాత తండ్రిలా ఉండటానికి కారణమేమి? గతంలో నాకు ఇస్తానన్న 2 వరాలు అడిగారు. చెప్పండి మాత. భరతుడికి పట్టాభిషేకం, నీకు 14
పాతికలు ఇవ్వండి శ్రీరామ. అదననే స్వీకరించు. నేను రాక్షస రాజైన రావణుడి సోదరి. నీవు నన్ను పెళ్లి చేసుకోవాలి. నీవు చూస్తున్నావు కదా, నా భార్య నా చెంతనే ఉన్నది. నా తమ్ముడి భార్య ప్రస్తుతం ఇక్కడ లేదు. ఆ అందగాన్ని చూడు, అతని వద్దకు వెళ్ళు. లక్ష్మణ, నీవు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఆయన నా యజమాని, నేను ఆయన సేవకుని. నీవు కూడా సేవకురాలు కావటం భావ్యం కాదు. వెళ్ళుము. ఈ ఆడది నీ చెంత ఉండడం వలన కదా నన్ను కాదంటున్నావు. ఇప్పుడే నీ కళ్ళ ముందే ఈమెను చంపి వేస్తాను. అన్నా రావణ, అన్నా రావణ, జగదేక సుందరి అయిన సీతను నీ కోసం తీసుకురావాలి అని ప్రయత్నం చేశాను. కానీ ఈ ప్రయత్నంలో సోదరులు కరదూషణాలు గతించారు. సీతను తీసుకువస్తే ఆ విరహంతో రాముడు చనిపోతాడు. మారీచుడు అనే రాక్షసుడిని బంగారు జింక రూపంలో సీత వద్దకు పంపిస్తాను. ఇలాంటి అందమైన బంగారు జింకలు నీవు ఎన్నడూ చూడలేదు. దాన్ని బట్టి నాకు ఇవ్వగలరా? అతనునే సీత జింకను పట్టి ఇస్తాను. అది నిజమైన జింక కాదు శ్రీరామ, రాక్షస మాయ. నిజమైన జింక అయితే సీతకు పట్టి ఇస్తాను. రాక్షసుడైన చోబలిస్తాను, వెళతాను. హే సీత, హే లక్ష్మణ. ఆ అర్ధనాదం విన్నావు కదా. ఆయన్ని దుష్ట రాక్షసులు చుట్టుముట్టారేమో. నువ్వు తక్షణమే బయలుదేరు. అందులోనే సీతమ్మ తల్లి, నేను నేల మీద ఒక రేఖను గీస్తాను. ఆ రేఖలు దాన్ని బయటకి రావద్దు తల్లి, అది మీకు రక్ష. భవతి భిక్షాం దేహి, మాతా భిక్షాం దేహి. నా దగ్గరికి వచ్చి భిక్ష ఇవ్వమా? నేను ఈ రేఖను దాటడానికి అనుమతి లేదు మునువనియా. అలా అయితే నీ భిక్ష మాకు అవసరం లేదమ్మా. స్వామి, స్వామి. నేను లంకాధిపతి రావణుడను. నిన్ను లంకకు తీసుకువెళ్ళి నా పట్టపు రాణిని చేసుకోడదను. లక్ష్మణ, సీతను వదిలి ఎలా వచ్చింది? నీ అహంకారానికి సీతను పంపించింది శ్రీరామ. ఇది రాక్షస మాయ. సీతకు ఏదో ఆపద వాటిల్లింది. సీత, సీత, సీత. రామా, రామా, నా రామా, ఎక్కడున్నావు తండ్రి? హలో, మీ దర్శన భాగ్యం కలిగించడానికి వచ్చిందిగా శ్రీరామ. రండి, కూర్చోండి. ఫంక్షన్లో నా వస్తారు, సాయంత్రం వస్తారు. మీ మామూలు వస్తారని వస్తారు. రాధన్నకి పే ఆహా, ఎంత రుచికరంగా ఉన్నది. తీసుకోరామా. నా తండ్రి,
ఇంతకాలం నీ రాక కోసమే ఎదురు చూశాను. ఇక సెలవు. శ్రీరామచంద్ర ప్రభు, నా అన్న వాలితో జరిగే యుద్ధంలో సాయం చేయగలరు? అటలనే సుగ్రీవా, నీ అన్న వాణిని చంపి నేను రాజుని చేస్తాను. సంతోషం శ్రీరామ. రాజ్యం గెలిచింది. శ్రీరామ, నా అన్న వాలిని చంపి నన్ను రాజుని చేసి మీకు రుణపడి ఉంటా. సంతోషం సుగ్రీవా, మేము సీతను వెతుకుతున్నాం. సహాయం చేయగలరా? అటులనే రామ. ఎవరు స్వామి మీరు? నా పేరు శ్రీరాముడు, నా సోదరుడు లక్ష్మణుడు. నీకు సీతను వెతుకుతున్నాము కదా. ఇది నా సీతదే. మేము కూడా సీతమ్మ తల్లిని వెతుకుడలో సాయం చేస్తాము శ్రీరామ. మంచిది హనుమ. మహారాణ్యము, రాముడు వచ్చి నిన్ను కాపాడలేడు. చీ మూర్ఖుడా, వివాహితనైన నన్ను వాంఛించడం సరికాదు. నీకు జీవితం మీద ఆశ ఉంటే లంక సర్వనాశనం కాకుండా ఉండాలంటే తక్షణం శ్రీరాముడికి అప్పగించి క్షమాభిక్ష వేడు. ఇంకా కొద్ది రోజులు వేచి చూస్తాను సుందరీమణి. సీతమ్మ తల్లి ఇప్పుడే కలగన్నాను. రాముడు వచ్చి లంకను ధ్వంసం చేసి మిమ్మల్ని తీసుకొని వచ్చినట్లు కలగన్నాని స్వప్నం నిజమవుతుంది. ఎవరివి స్వామి, ఎవరివి నీవు? శ్రీరాముడు వచ్చిన దూతను. నన్ను ఆంజనేయుడు అంటారు తల్లి. చాలా సంతోషం హనుమ. నేను శ్రీరాముడు వద్దకు వెళుతున్నాను. నన్ను ఆశీర్వదించు తల్లి. దిగు. నేను సీతమ్మ తల్లిని లంకలో చూశాను తండ్రి. ఇది నా సీతదే. యుద్ధానికి సిద్ధం కండి.
అదిగో మాయావి ఇంద్రజిత్తు యుద్ధం చేస్తున్నాడు. లక్ష్మణ 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 ఇలా మెమరీ కార్డు వేసుకుంటా లేకుండా పట్టుకుంటాను చూడండి ఎలా అదిగో మాయావి ఇంద్రజిత్తు చనిపోయాడు. ఇంకెన్ని నిమిషాలు ఫోన్ చేస్తాను. నేను నిన్ను స్వీకరించజాను. నా దేహమును ప్రాణాలను మీకే అర్పించిన సీతను నేను లక్ష్మణ అగ్నిని రగిలించు. ఓ అగ్నిదేవ, నేను పవిత్రురాలనైతే నన్ను కాపాడు. సీత పవిత్రత నాకు తెలియక లోకానికి తెలియాలిగా, అందుకే ఈ పరీక్ష. ఒక ఫోటో తీసుకుందాం చిన్న వాళ్ళ ముందు హలో తల్లిదండ్రులు గమనించాల్సింది ఈ రోజుల్లో మన పిల్లలందరూ కార్టూన్ చదువులు ప్రోగ్రామ్ ఇస్తున్నారు కాబట్టి రామాయణం పైన చిన్న అవగాహన తీసుకెళ్ళడం ఒక ప్రయత్నం చేశామండి. మా పిల్లలు నాకు తెలిసినంత చాలా బాగా రామాయణం ఎగ్జిబిట్ చేశారు. వాళ్ళు పెట్టిన చెప్పడంలో క్లాస్ కోరుతున్నాను. మరి చాలా బాగా చేస్తారు. ఇక్కడ చూడాలి కెమెరాలో సరిగ్గా చూడండి. ఓకే మేడం ఓకే స్మైల్ అందరూ కూర్చోండి మేడం.